కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. హరిభజనల ద్వారా శ్రీరామనామాన్ని జపిస్తే సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఈతి బాధలు తొలగిపోతాయని ప్రముఖ రాజకీయ నాయకులు పెంటకొట్ట భాస్కర్ సత్యనారాయణ అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో పెంటకోట భాస్కర సత్యనారాయణ ఆధ్వర్యంలో వేగి నూకరాజు, దాడి మరిడిబాబు, వేగి పైడికొండ పర్యవేక్షణలో సప్తాహం కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది. కార్తీక మాసంలో శుక్లపక్షం పంచమి రోజున ప్రారంభించిన సప్తాహం కార్తీక మాసం ఏకాదశి రోజున ముగుస్తుందని, చివరి రోజు గ్రామ సంకీర్తన అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బుద్ధ మోహన వెంకట్రావు, ఆళ్ల పరమేశ్వరరావు, పెతకంశెట్టి బుచ్చిబాబు, ఆడారి శ్రీను మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో సప్తాహం మొదటిసారిగా ప్రారంభించామని, ఇది 2వ సంవత్సరం కూడా కొనసాగుతుందని, ఈ విధముగా 7 సంవత్సరాల పాటు సప్తాహం కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ గ్రామంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వలన గ్రామం ఎంతో సుభిక్షంగా ఉంటుందని, ప్రజల మధ్య ఐక్యత ఏర్పడి సుఖ సంతోషాలతో ఉంటారని, శ్రీరామనామాన్ని వినినా జపించినా పుణ్యం లభిస్తుందని అన్నారు. 168 గంటల పాటు నిర్విఘ్నముగా హరిభజన జరుగుతుందని, 25 గ్రామాల నుండి వివిధ భక్త బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొని హరిభజన చేస్తారని, ఈ కార్యక్రమం భక్తులు, గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడపురెడ్డి జోగుబాబు, సిమ్మనపూడి నరసింహారావు, పెతకంశెట్టి చిన్న సత్యనారాయణ, కోరుబిల్లి సూర్యారావు, ఆడాలి చిన నాగేశ్వరరావు, మేడపురెడ్డి వెంకటరమణ, మామిడాడ అప్పారావు, దొడ్డి సత్యబాబు, ఆల ఎర్రయ్య, మద్దాల కృష్ణమూర్తి, సిమ్మనపూడి వరహాల బాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామంలో ఈ కార్తీక మాస సందర్భంగా గత సంవత్సరం ప్రారంభించి కార్తీక మాసంలో సప్తాహం చేయాలని పోయిన సంవత్సరం మొదలుపెట్టాం. దాన్ని 7 సంవత్సరాలు చేయాలని మన వేగి నూకరాజు గారు ఆయన ఆధ్వర్యంలో, ఆయన ప్రోద్బలంతో, మా భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 7 సంవత్సరాలు జరగాలని ఆశిస్తూ, ఆయన కోరిక మేరకు అందరూ సహకారంతో, ప్రజలందరూ సహకారంతో, ఒక్కరినే కాదు ఈ ప్రోగ్రాం గ్రామం మొత్తం, అలాగే చుట్టుపక్కల దగ్గర 25 గ్రామాల నుంచి వచ్చిన భజన భక్తులు అందరూ మొత్తం 7 రోజులు కంటిన్యూగా రోజుకి 24 గంటలు, అలాగే 7 రోజులు కూడా పూర్తిగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ అందరూ ఈ కమిటీ వాళ్ళ సహకారం, పూర్తి సహకారంతో, కమిటీ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం ముఖ్యంగా జరుపుకుంటున్నాం. ఇది ప్రజలకు సుఖ సంతోషాలు ఇచ్చి ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తున్నాం. కార్తీక మాసంలో ఈ మంచి కార్యక్రమం చేయడం చాలా పెద్ద ఆనందంగా భావించుకుంటూ, దీనికి కారణం మా ప్రోత్సాహం అంతా కూడా వేగి నూకరాజు గారు, అలాగే మా గ్రామ కమిటీ పెద్దలు, ప్రధాన మాకు ఆధారం మా భాస్కర్ సత్యం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అన్ని విధాలుగా కూడా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి మేము ఈ సప్తాహం జరుపుకున్నామంటే మా ఊరు మేము బొద్దవరం మా తాలూకు మనిషి అండి వేగి నూకరాజు గారు, ఆయన ప్రాబ్లంతో మమ్మల్ని బాగా కృషి చేసి మా కుర్రోళ్ళందరినీ కమ్యూనిటీగా తెచ్చామని మేము చేసాము. పడగా మీరు కూడా ఈ కార్యక్రమం జరపాలని చెప్పి అతను ప్రోత్సాహం చేసినండి. మా కుర్రోళ్ళని అందులో మేము కూడా నేను కూడా కొంతవరకు కుర్రోళ్ళని కమిటీ చేసి ఈ బ్యాచ్ ఒక రకంగా తయారు చేసి మీ కుర్రోళ్ళందరూ కూడా మా ప్రెసిడెంట్ గారితో సహా అందరం ఒక కమిటీగా తయారయ్యి ఈ సప్తాహం నడిపడానికి 40-50 గ్రామాలకి మొత్తంగా 168 గంటలు చేయాలండి. 7 రోజులు సప్తాహం రాత్రి బాబుల్లో కాకుండా హరినామ స్వామి ఆఫ్ చేయకుండా చేయడానికి పూనుకొని పోయిన సంవత్సరం చేయడానికి, ఈ సంవత్సరం చేస్తాను, ఇంకా ఈ సంవత్సరాలు చేయదని చెప్పి భగవంతుడు పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించి చల్లగా తీసి కాపాడాలని చెప్పి కోరుకుంటున్నామండి. దానికి కారణమైన వేగి నూకరాజు గారు బొద్దవరం, దాటి మరిడిబాబు గారు బొద్దవరం, వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ హిందూ సాంప్రదాయాన్ని ప్రతి ఊరు సాగించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 22 స్టార్ట్ చేశామండి. అలాగే 7 సంవత్సరాల పాటు ఈ నెలలో 7 రోజుల పాటు ఈ హరినామ సంకీర్తన గ్రామం వినిపించాలనే ఉద్దేశంతో ఈ భజన కార్యక్రమం స్టార్ట్ చేశామండి.
చేశామండి. దీనికి మాకు ప్రతి పల్లె పక్కన ఉంటున్న గ్రామాల నుంచి 34 గ్రామాల నుంచి భజన కార్యక్రమాలు వచ్చి మాకు సహాయపడుతూ ఉంటాయండి. దీని ముఖ్య ఉద్దేశం హిందూ సాంప్రదాయాన్ని నలు గ్రామాలకు తీసుకెళ్లాలని విస్తరించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నామండి. దీనికి మాకు పెడకాట్లో భాస్కర్ సత్యనారాయణ గారు వెనుకటి అలాగే గ్రామ కమిటీ గ్రామ పెద్దలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నామండి. త్వరగా చెప్పండి. అది కాకినాడ జిల్లా కోటంద్ర మండలం ఇక్కడ భీమవరం గ్రామంలో భజన కార్యక్రమం ప్రారంభించాము. మరి యాభం సప్తాహం 7 సంవత్సరాలు చేస్తాం కదా. ఈ సంవత్సరం కూడా రోజుకి 50,000 రూపాయలు 50,000 రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది ఇక్కడ. అలాగే మన తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా టీచర్ వారు కూడా తెలియజేయడం ఏంటంటే మేము ఇంత ఖర్చు పెట్టి చెప్పడం మా ఎంతో సహకరించి మీరు ఏమైనా చేయగలుగుతుంటే చేయండి అని మేము టీచర్ వాళ్ళు కోరుతున్నాము. ఇది మన ప్రజల సహకారంతో మన భారతదేశ సహకారంతో మేము ఈ కార్యక్రమం జరుపుతున్నాండి. ఇది 2వ సంవత్సరం అండి. ఇంకా 5 సంవత్సరాలు చేయాలండి. రోజుకి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీని అందరూ సహకారంతో జనం అందరూ సహకారంతో మేము చేయగలుగుతున్నాండి. దాన్ని బట్టి మన తిరుపతి దేవస్థానం టీటీడీ వరకు కోరుతూ మాకు సహకారం చేయవాలని కోరుతూ జరుగుతుందండి. అసలు మొదలుపెట్టిన కారణం బసవారం వేగినోహరాజు కారణం బసవారాన్ని ఫస్ట్ స్టార్టింగ్ చేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా సప్తాహం నిర్వహించి ఆ ప్రజలకు ఆ ఊరికి నామం చేరుకుంటాడనే ఉద్దేశంతో ఇక్కడ మాకు కూడా మమ్మల్ని కూడా పురస్కరించేసి ఆయన ఆధ్వర్యంలోనే ఇది 2వ ద్వితీయ ఉత్సాహం జరుగుతుంది. ఇంకా దీని తాలూకు వ్యత్యాసం ఏంటంటే ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ మోసపడుతున్న కారణం కూడా ఏంటంటే శ్రీరామనామ స్మరణ ఎంతవరకు వినబడుతుందో అంతవరకు కూడా ముఖ్యమాత్రం లేకుండా ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉందని మన భారతీయ సంప్రదాయంలో ఆ ఉద్దేశం ప్రకారంగా మేము నిర్వహించడం జరుగుతుంది. అంతేగాని ఈ పోతే ఉద్దేశం ఏం కాదు. భౌతిక సంస్థ కూడా కాదు. అది రాకపోయినా ఎక్కడి కన్నా ఆలకించి చరిత్ర ఈ మౌతం పెట్టి నిర్వహించాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మా ఊళ్ళో ఎప్పుడు కూడా అనంతరం ఏ పండుగ ఆ పండుగ మంచి ఆనందమయంగా జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో మన హిందూ ధర్మ ప్రసారంగా ప్రతి సంవత్సరం కూడా నెల రోజులు కూడా మరి ఎంతో చక్కని జనాలతో 100-150 జనాలతో నగర సంఖ్యను ప్రతిరోజు నెల తిరుగుతాం. అలాగనే మా ఊళ్ళో గ్రామదేవత మరిడమ్మ అమ్మవారు ఏనాడు బట్టో ఇక్కడ నిలిచున్నారు. భారీ ఎత్తున 1 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఒకనాడి ఖర్చుతో ఇలాగ మొత్తం 15 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఒక పండక్కి. అలాగనే ప్రతి సంబరాలు ఇంచుమించు 10 లక్షలు 12 లక్షల రూపాయల దాకా జరుపుకుంటాం. అలాగనే మా ఊళ్ళో ప్రజలు మొత్తంగా కూడా సప్తాహం వెళ్తాము. ఇది హిందూ ధర్మం ప్రచారం ప్రతి జిల్లాకి వెళ్ళాలా. ప్రతి ఊళ్ళో కూడా ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ సంప్రదాయం పెంచాలనే ఉద్దేశంతో మా యొక్క ఊరి గ్రామ కమిటీ ప్రజలందరూ ఏకమయ్యి ఈ యొక్క కమిటీని నిశ్చయించి కార్తీక మాసం సందర్భంగా మన హిందూ ప్రచారం పెంచాలనే ఉద్దేశంతో 2024లో ఈ యొక్క సప్తాహం స్టార్ట్ చేసింది. మరి అలాగనే ఈ సంవత్సరం కూడా చేసి 7 సంవత్సరాలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలు నిశ్చయించారు. అలాగా 2025, 2026 అలాగా 7 సంవత్సరాలు కూడా ఇలా పెంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ప్రజలు నిశ్చయించారు. అందుగుండి మా యందు టీడీటీ ఛానల్ వారు గ్రహించి ఈ యొక్క అవగాహన మరింత ఆనందంగా పెరగాలనే ఉద్దేశంతో ప్రతి ఊరికి ఈ ఉద్యమం పెంచాలనే ఉద్యమంతో మీ పత్రిక మరి ప్రోత్సహిస్తూ నేను ఇద్దరితో నిర్మించుకున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి.
మాది కోటందూరు మండలం బేవరగూడ గ్రామం. మా గ్రామంలో గల శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత సంవత్సరం నుంచి సప్తాహం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ప్రతి కార్తీక మాసంలో ఒక ఏకాదశితో ముగిసేలాగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గత సంవత్సరం ప్రారంభించాం. ఈ ప్రారంభానికి మాకు ప్రోత్సహించి మాకు మంచి సహకారం ఇచ్చిన బుద్ధవరం వాస్తవ్యులు శ్రీ వేగి నూకరాజు గారు, శ్రీ వేగి నూకరాజు గారు, దాడి మరిడిబాబు గారు, శ్రీ వేగి పైడికొండ గారు పూర్తి సహకారంతో వివిధ గ్రామాల నుంచి భజన బృందాలని ఏర్పాటు చేసి మా గ్రామంలో మొన్న 26వ తారీఖు నుంచి మొదలుపెట్టి మళ్ళీ రేపు శనివారంతో పూర్తవుతుందండి. ఇది సప్తాహం, ఇది ద్వితీయ సప్తాహం మా గ్రామంలోని. ఈ గ్రామంలోని మా గ్రామంలో గల పెద్దలు కానీ పెద్దలు యువకులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని తుఫాను ప్రభావం ఎంత ఎక్కువగా ఉన్నా సరే అందరూ ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ పనులు మానేసుకొని ఆధ్యాత్మిక చిత్రాలతో తప్పకుండా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈ కార్యక్రమం రేపు శనివారంతో పూర్తవుద్ది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన భజన బృందాలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.